హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక స్పెషల్ స్వీట్ రెసిపీని చూద్దాము. ఇంటికి వచ్చిన అతిథులకి ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు ఫిదా అయిపోవాల్సిందేనండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ స్పెషల్ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గులాబ్ జామున్ మిక్స్, ఇన్స్టెంట్ మిక్స్ ఉంటుంది కదా, అది 1 కప్పు వేసుకుని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కొంచెం స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలి. మరి గట్టిగా చపాతీ ముద్దలాగా కాకుండా చేతులకు అంటుకునేలాగా కొంచెం స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలి. పిండిని గట్టిగా కలిపేసామంటే మనకి సిరప్ లోపల వరకు వెళ్ళదు, కొంచెం గట్టిగా ఉంటాయి. అందుకని కొంచెం స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. ఈలోపు మనం పంచదార పాకం తయారు చేసుకుందాము. ప్యాన్లో 1.5 కప్పుల పంచదార వేసుకోవాలి. మనం గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1.5 కప్పుల పంచదార, 1.5 కప్పుల నీళ్లు. పంచదార నీళ్లు సమానంగా ఉండాలి. మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ పంచదారని పూర్తిగా కరగనివ్వాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఇది జిగురు పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత కొంచెం పాకం మనం చేతికి తీసుకొని చూస్తే చూడండి, ఈ విధంగా జిగురుగా ఉండాలి. ఎలాంటి తీగ పాకం అవసరం లేదు, జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. పిండిని 1 నిమిషం పాటు స్మూత్గా ఇలా కలుపుకోవాలి. మరి గట్టిగా చపాతీ పిండిని కలిపినట్లు గట్టిగా కలుపుకూడదు, స్మూత్గా ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ బాల్స్ లాగా చేసుకోవాలి. మరి పెద్ద పెద్ద బాల్స్ చేసుకోవద్దు, చిన్నవి కుంకుడు గింజంత సైజు బాల్స్ చేసుకుంటే ఈ స్వీట్కి బాగుంటుంది. అవసరం అనుకుంటే చేతికి మధ్య మధ్యలో కొంచెం నెయ్యి రాసుకుంటూ ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా బాగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇలాగే మిగిలిన పిండితో కూడా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ చిన్న బాల్స్ని చేసుకోవాలి. ఇలా అన్నీ చేసిన తర్వాత ఇవి ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టి మీడియం ఫ్లేమ్లో నూనెని బాగా కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత ఈ జామున్స్ని వేసి వేయించుకోవాలి. నూనె సరిగ్గా కాగకపోతే ఆయిల్లో వేసినప్పుడు ఇవి పగిలిపోతాయి. అలానే మరీ ఎక్కువగా కాగిపోతే వేయగానే మాడిపోతాయి. నూనె కరెక్ట్గా కాగాలి. చూడండి, కొంచెంసేపటికి వాటంతట అవే చక్కగా పైకి లేసి వచ్చేస్తాయి. ఒకవేళ మీకు అడుగున అంటుకున్నాయి అనిపిస్తే స్పూన్తో లైట్గా కలిపామంటే చక్కగా పైకి తేలుతాయి. ఇలా కలుపుతూ వేయిస్తే అన్ని వైపులా కూడా చక్కగా వేగుతాయి, అన్ని వైపులా కూడా సమానంగా వేగుతాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. చూడండి, ఒక్క జామున్ కూడా పగిలిపోకుండా చక్కగా వచ్చాయి కదా. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే ఒక్క గులాబ్ జామున్ కూడా పగలకుండా చక్కగా వస్తాయి. జామున్స్ ఆయిల్లో నుంచి తీసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వాయి వేసేటప్పుడు స్టవ్ ఆఫ్లో ఉండాలి. అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేసి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా అన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. డైరెక్ట్గా పాకంలో వేసుకోవద్దు, ఒక ప్లేట్లోకి వేసుకుని అప్పుడు వేడి పాకంలోకి వేసేసుకోవాలి. డైరెక్ట్గా నూనెలో నుంచి తీసి అదే గరిటతో పాకంలో వేస్తున్నప్పుడు నూనె చుక్కలు పడి కొంచెం ఆయిల్ స్మెల్ వస్తాయి. అందుకని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని అప్పుడు సిరప్లోకి వేసుకోవాలి. ఒకసారి కలిపేసి మూత పెట్టేసి కనీసం 1 గంట పాటైనా వీటిని నానపెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత చూడండి, జామున్స్ చక్కగా షుగర్ సిరప్ని పీల్చుకున్నాయి. ఇప్పుడు ఇందులో నుంచి ఈ సిరప్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1.5 కప్పుల సేమియా వేసుకోవాలి. vermicelli ఉంటుంది కదా, 1.5 కప్పులు వేసుకుని లో ఫ్లేమ్లో వీటిని ఎర్రగా వేయించుకోవాలి. మనం గులాబ్ జామున్ మిక్స్ ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ సేమియా వేసుకోవాలి. ఒకవైపు సేమియా వేయిస్తూ మరొక వైపున 3 కప్పుల నీళ్లు, ఒక గిన్నెలో 3 కప్పుల నీళ్లు పోసి నీళ్ళని కాగనివ్వాలి. మనం సేమియా ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పుల నీళ్లు పెట్టి నీళ్ళని బాగా కాగనివ్వాలి. సేమియా విధంగా ఎర్రగా వేగిన తర్వాత మనం కాచుకున్న 3 కప్పుల నీళ్ళని కొంచెం కొంచెం పోసుకోవాలి. మొత్తం ఒకేసారి పోయొద్దు, కొంచెం కొంచెం పోసుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టేసుకోండి. మనం సేమియా ఎంత తీసుకున్నామో దానికి డబల్ నీళ్లు పోసుకోవాలి. మనం 1.5 కప్ సేమియా తీసుకున్నాం కదా, 3 కప్స్ నీళ్లు పోసి కాగనివ్వాలి. ఆ కాగిన నీళ్ళని ఈ విధంగా కొంచెం కొంచెం పోసుకుని బాగా కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సేమియాలో ఈ విధంగా నీళ్ళని పూర్తిగా ఎగిరిపోయేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఒక సేమియా మనం నొక్కి చూస్తే బాగా సాఫ్ట్గా ఉండాలి, అప్పటి వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా సేమియా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఇందులో మనం పక్కకి తీసి పెట్టుకున్న సిరప్ ఉంది కదా, అదంతా వేసేసుకోవాలి. సేమియా పూర్తిగా ఉడికిన తర్వాతనే సిరప్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సిరప్ వేసాక ఇది మళ్ళీ పలచబడుతుంది కదా, ఇది మళ్ళీ దగ్గర పడేంత వరకు ఫ్లేమ్ని మీడియంలో ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి.
ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, అలాగే మరొక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. నెయ్యి కావాలంటే మీకు ఇంకా నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టం ఉంటే మరొక 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో గులాబ్ జామున్స్ వేసేసుకోవాలి. ఈ గులాబ్ జామ్ వేశాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నిదానంగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. జీడిపప్పులు వేశాక మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే సేమియా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. అంతేనండి, సేమియా కేసరి విత్ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఇంటికి వచ్చిన అతిథులకి ఎప్పుడు రెగ్యులర్గా చేసే స్వీట్స్ కాకుండా ఒక్కసారి స్పెషల్గా ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా ఫిదా అయిపోతారండి, అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.